ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 20న జరగబోయే మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత కలిగిందిగా భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గం సమావేశం నిర్వహించడం ప్రారంభించింది. దీంతో పాలనలో వేగం పెరిగింది. సమస్యలపై తక్షణమే స్పందించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మద్దతు పొందే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నెలలో 2వ కేబినెట్ సమావేశంగా జరగబోయే ఈ సమావేశం కూటమి ప్రభుత్వ తొలి ఏడాది ముగింపు దశలో జరుగుతోంది కాబట్టి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఈ మీటింగ్పై రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలపై సమీక్షతో పాటు కొత్త సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదముద్ర వేయబోతున్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ప్రారంభించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలనే అంశంపై కూడా చర్చ జరగనుంది. కొత్తగా చేపట్టవలసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా మంత్రులు ఆలోచన చేయబోతున్నారు. ప్రస్తుతం వరకు వివిధ శాఖల పనితీరును సమీక్షిస్తూ ఏ శాఖ ఎంత పురోగతి సాధించిందో పరిశీలించనున్నారు. ఇంకా ఏమేం చేయాల్సి ఉంది, ప్రజలకు అవసరమైన సేవలు ఎలా మరింత సమర్థవంతంగా అందించాలో ముఖ్యమంత్రి మంత్రులకు స్పష్టమైన మార్గనిర్దేశం ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీలలో మిగిలినవి ఎన్ని, ఎలా అమలు చేయాలో ఈ సమావేశంలో చర్చకు రాబోతున్నాయి. 2వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న ఈ దశలో ప్రభుత్వం చూపించాల్సిన పాలనాపరమైన ధోరణిపై స్పష్టత ఇవ్వనున్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు పొందేందుకు తీసుకోవలసిన నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకుంటారని భావిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు నేతృత్వంలో జరగబోయే ఈ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర ప్రజలకు ఆశాజనకమైన సంకేతాలు ఇవ్వనుందని ఆశిస్తున్నారు.